సో ఏం హామీ ఇచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్? ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళని 23,000 మంది ఆర్టిజన్ అంటే కార్మికులను అందరినీ ఒకటేసారి రెగ్యులర్ చేస్తామని 2017లో మాకు కన్వర్షన్ అది పర్మనెంట్ చేయడం అనేది జరిగింది అన్నారు. కానీ అది పూర్తి స్థాయిలో పర్మనెంట్ జరగలేదు. ఆర్టిజన్ అనే ఒక నామకరణం తీసుకొచ్చి ఈ టోటల్ ఈ విద్యుత్ సంస్థలో ఏదైతే ఉందో శాశ్వత బానిసలుగా మమ్మల్ని మొత్తం గత ప్రభుత్వం మమ్మల్ని తీర్చిదిద్దింది. అదే ఆ రోజు ఉన్న క్రమంలో సిఎల్పి బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉన్నారు. ఆ రోజు సార్గిడు ఏమన్నారంటే, సారు ఉండి వీళ్ళని మొత్తం 23,000 మందిని అందరినీ ఆర్టిజన్గా మేము శాశ్వత ఉద్యోగాలుగా తీర్చిదిద్దినాం అంటే, ఆ రోజు సారు ఉండి వీళ్ళని మొత్తం టోటల్ మసిపూడ్చి మారేడుకాయ వేసి వీళ్ళకు సపరేట్ ఒక స్టాండింగ్ రూల్స్ తీసుకొచ్చి వీళ్ళని ఆర్టిజన్లని శాశ్వత బానిసలను చేసిర్రు. అది కరెక్ట్ కాదు అని ఆ రోజు సారు నాయకత్వంలో చెప్పడం జరిగింది. అదే సారు ఇవాళ మొత్తం మాకు విద్యుత్ సంస్థలో మాకు పవర్ మినిస్టర్గా ఉన్నారు, ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. మాకు వెంటనే అందరికీ కన్వర్షన్ చేసి మాకు టోటల్గా పూర్తిగా న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు విద్యుత్ కన్వర్షన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ కింద గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా తీసుకోవాలనా? అంటే కన్వర్షన్ అంటే టోటల్గా ఎప్పుడైతే రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎగ్జిస్టింగ్ క్యాడర్స్లో ఉన్న సర్వీస్ రూల్ ఉండి వాళ్ళకి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ప్లస్ పోస్టులు అయితే ఏ ఉన్నాయో అవి మాకు అమలు చేయమంటున్నాం. ఏం చేసిందంటే సపరేట్గా ఆర్టిజన్ సర్వీస్ రూల్స్ అని తీసుకొచ్చి స్టాండింగ్ సర్వీస్ రూల్స్ అని మమ్మల్ని ఒకే డిపార్ట్మెంట్లో సొంత తల్లి ప్రేమ లేకుండా మమ్మల్ని సౌత్ తల్లి ప్రేమతోటి మమ్మల్ని మొత్తం అట్లా తీర్చిదిద్ది మమ్మల్ని నాశనం చేసి పడేసారు. 25 సంవత్సరాలకు వెళ్ళి మొత్తం టోటల్గా ఇళ్ళ పని చేసి చేతి నిండా పని కడుపు నిండా తిని అని అన్నారు గత ప్రభుత్వంలో ఉన్న నాయకుడు. అది చేతి నిండా మాకు పని ఇచ్చిండు, కానీ కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలా మాకు టోటల్గా ఏది ఉన్నా కానీ చేతి నిండా పని ఇవ్వండి, సంతోషంగా చేస్తాం, ఇష్టంగా చేస్తాం. అదేవిధంగా కడుపు నిండా తిండి గిడ పెట్టామని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వెంటనే కన్వర్షన్ చేయాలి. సానుకూలంగా జేఎల్ఎం అంటే ఐటీఐ చదువుకున్న వాళ్ళకు జేఎల్ఎం కన్వర్షను, నెక్స్ట్ డిగ్రీ ఉన్న వాళ్ళకు ఎల్డీసీ జూనియర్ అసిస్టెంట్ అండ్ డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళకు సబ్ ఇంజనీర్ ఇవ్వాలని కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఇది ఎలక్షన్ టైంలో ముఖ్యమంత్రి గారు అంటే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ దగ్గర కూడా కలవడం జరిగింది. కలిస్తే ఏమన్నాడు, ఆ రోజు ఏదైతే మేనిఫెస్టో చైర్మన్ ఉన్న శ్రీధర్ బాబు సార్ కలవండి, ప్రభుత్వం రాగానే వెంటనే స్పందించి మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఆ న్యాయాన్ని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని మేము అందరం కోరుతున్నాం. మేము ఎన్నడూ ప్రభుత్వానికి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవట్లేము. మా గోడు మా బాధ ఏ యూనియను ఎవరు చెప్పలేని పరిస్థితుల్లో మొత్తం టోటల్గా మీకు మీ ఒకటి ఈ విధంగా దగ్గర ఒక 5-6 వేల మంది ఆ పైనే ఉన్నట్టున్నారు. ఇక్కడ లెక్కలు చూస్తే 10-12 వేల మంది ఉన్నట్టున్నారు. సో ఏమైనా ఇబ్బందులు అయినా వచ్చే సమయంలో గతంలో ఎప్పుడైనా ఇంత పెద్ద ధర్నా చేసిరా? గతంలో ధర్నా అని చేసే టైంలో ఏమైందంటే గత ప్రభుత్వము మొత్తం టోటల్గా విచ్ఛిన్నం చేసి అరెస్టులు చేసి మొత్తం టోటల్గా ఎక్కడెక్కడ చేసింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు జరగలేదు. కాబట్టి కొంత ఏరియాలో కొంతమంది పోలీసులు అరెస్ట్ చేసిర్రు. అరెస్ట్ చేసిరు కానీ అంటే వీడికి మొత్తానికి అయితే వేరే అన్ని జిల్లాలలో ఇబ్బంది పెట్టలేదు, కొన్ని జిల్లాలలో ఇబ్బంది పెట్టారు. మాకు ప్రభుత్వానికి మేము సానుకూలంగా ఉన్నాం సార్. మొన్న ఫ్లడ్స్ జరిగినప్పుడు మొత్తం కొట్టుకపోయినప్పుడు ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా పోళ్ళు ఎత్తింది మేము, పని చేసింది మేము, మొత్తం వర్షాలు తడుచుకుంటే మొత్తం చేసింది మేము. దయచేసి మాకు కడుపు నిండా తిండి పెట్టాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకోటి సార్, ఒక నిమిషం సార్, ఇంకోటి సార్, మాకు యాక్చువల్గా మేము మొత్తం డ్యూటీలో నలుగురం ఉండి పనిచేయాలి. నలుగురం ఉండి పనిచేయాలి. మాకు ఒక వాచ్మెన్ ఉండాలి, అన్నీ ఉండాలి. మొత్తం టోటల్గా ఇప్పుడు ఫీల్డ్లో చేసేటోళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఇప్పుడు ఆర్టిజన్ చేసే కార్మికులే మొత్తం బిల్లులు కొట్టాలి, లైన్లు ఎత్తుకాలి, మొత్తం ఏమైనా బ్రేక్ డౌన్ ఉండాలి, పోల్ టు పోల్ ఎక్కాలి. ఇవన్నీ చేసేది మొత్తం యాజమాన్యం తెలుసు, యూనియన్ నాయకులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు మొత్తం ఆర్టిజన్సే పనిచేస్తున్నారని. తెలంగాణ విద్యుత్ సంస్థలు మొత్తం పని జరుగుతుందంటే ఓన్లీ ఆర్టిజన్ వల్లనే జరుగుతుంది. నలుగురు చేసే పనిని ఇద్దరితో చేపిస్తారు సార్, ముగ్గురితో చేపిస్తారు. కొన్ని పరిస్థితి అయితే ఒక్కడే చేస్తుండు. గత ప్రభుత్వంలో గిట్ట మెంటల్గా అంటే ఆర్థికంగా పరిస్థితులు ఉండి పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళ చదువులు తప్పేవాళ్ళు కాక కొంతమంది యాదాద్రి భువనగిరి జిల్లాల మహబూబ్ నగర్ జిల్లాల
మనస్వార్థం గురై మొత్తం ఊరేసుకొని చచ్చిపోయారు ఆర్టిజన్స్. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుని గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది. గత ప్రభుత్వం ప్లస్ మేనేజ్మెంట్ ఇద్దరు కలిసి మాకు మొత్తం అన్యాయం చేసింది. ధర్నా చేసే ముందు మీరు ఎవరైనా మంత్రులని మీ కన్సర్న్ మినిస్టర్ భట్టి విక్రమార్కను ఇంకెవరైనా కలిసే ప్రయత్నం చేసిరా? వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటి? బట్టి విక్రమార్క ఎక్కడ ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా బట్టి విక్రమార్క ఇచ్చాము. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? లెటర్లు తీసుకుంటున్నారు, చూస్తాం చేస్తాం అంటున్నారు, కానీ పని మాత్రం కావటం లేదు. ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకే డిపార్ట్మెంట్లో ఒకటే సర్వీస్ రూల్స్ ఉండాలి, కానీ గత ప్రభుత్వం చేసింటే 2 రకాల రూల్స్ పెట్టింది. సమాన పనికి సమాన వేతనం అంటారు కదా, ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీకి ఆర్టిజన్కి సేమ్ శాలరీ ఉందా? చాలా డిఫరెంట్ ఉన్నది. లీవ్లో డిఫరెంట్ ఉన్నాయి, శాలరీలో డిఫరెంట్ ఉన్నాయి. ఇవాళ మనం ఇద్దరు నలుగురం పని చేసేది ఈరోజు ముగ్గురు పోయి ఈరోజు ఇద్దరు అయినారు. ఇద్దరు అయితే ఎలా చేస్తారు పని? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్గా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయా? ఏం లేవు. రెగ్యులర్ వాళ్ళకు ఒక తీరు ఉన్నాయి, మాకు ఒక తీరు ఉన్నాయి. ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? 25 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అయింది డ్యూటీ నుంచి పనిచేస్తున్నారు. 25 ఏళ్ళ నుంచి డ్యూటీ. రిటైర్మెంట్ ఇంకా 10 ఇయర్స్ ఉంది. 10 years. ఎంత శాలరీ వస్తుంది మాకు మొత్తం పోను ఆగండి అన్న, మీరు ఆయన మాట్లాడుతున్నారు. 25-30 మధ్యలో వస్తుంది. 25-30 మధ్యలో వస్తుంది అంతే. ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ అన్ని తీసుకొచ్చిండు, ఆర్టీగా తీసుకొచ్చి 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. కేసీఆర్ ఏం చేయలేదు మాకు. కేసీఆర్ గవర్నమెంట్లో జగదీశ్వర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కూడా మాకు ఏం చేయలేదండి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మాకు చేస్తా నమ్మకంతో వచ్చినాం. మేము విద్యుత్ సంస్థలో మీటింగ్. గతంలో కాంట్రాక్ట్ అంటే ఆర్టిజన్ అయితే కొంత ఏమైనా బెటర్ అయిందా? యాజ్ ఇట్ ఈజ్ ఉందా? ఏం లేదండి, అంతే ఉందండి, అంతే ఉంది. మాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ వేరుపడక ముందుకు ఏదైతే ఏపీఎస్బి రూల్స్ అనేవి ఉండే, ఆ రూల్స్ కాకుండా కేసీఆర్ గారు వచ్చి స్టాండింగ్ ఆర్డర్స్ అని చెప్పి మాకు ఒక రూల్ పెట్టిండు. అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే 23,000 మందిని రెగ్యులర్ చేసినా వాళ్ళకి అన్ని జీతాలు ఇస్తున్నా, మంచిగా వాళ్ళతో పని చేయించుకుంటున్నా అని చెప్తుండు. కానీ పని చేస్తున్నాం, తెల్లవారులు పొద్దుగూకులు కష్టపడేది మేము. కింది స్థాయి వాళ్ళు లేకుంటే సమస్య లేదు వాస్తవంగా. కానీ ఎంత వరకు ఉన్నారు అంటే ఏ క్యాడర్ వరకు? అందరు ఏ క్యాడర్ వరకు? 4th క్యాడర్ వరకు ఉన్నది. 4th క్యాడర్ వరకు ఉన్నది. దాంట్లో 10th ఉన్నారు, ఐటీఐ ఉన్నారు, డిప్లొమా ఉన్నారు, ఎల్డీసీ ఉన్నారు, అది డిగ్రీ ఉన్నది. అయినా సరే ఎవరికి కూడా పని చేయించుకుంటారు. ఇప్పుడు డిప్లొమా క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు? మన చదువు కంటే ఎక్కువ చేస్తుండు పని. చదువుకున్నదేమో డిప్లొమా, కానీ చేస్తున్నది పని ఏమో లేబర్ పని. ఇప్పుడు లేబర్ లెక్క మమ్మల్ని ఒక ఆర్టిజన్ అని కళాకారుడు అని చెప్పి మమ్మల్ని గుర్తించిన తప్పితే మాకు చేస్తున్న పనికి సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు. మా శ్రమ దోపిడీ చేసి కేసీఆర్ మొత్తం మాయ చేసిండు. అంతకుముందేమో ఏజెన్సీలు కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తుంది అంతే. తేడా ఏం లేదు. పని మాత్రం ఇంకా పెరిగింది, సర్వీసులు పెరిగినాయి. దాని తగ్గట్టు మాకు న్యాయం జరగట్లేదు. అయితే కేసీఆర్ చెప్పిన విధంగా చేస్తాడని ఒక నమ్మకంతో మేము ఇన్నాళ్ళు ఆశతోటి ఉన్నాం. కేసీఆర్ గారు చేయలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చిండు, చేస్తాడని నమ్మకం ఉన్నది, చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా యూనియన్ పెద్దలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మమ్మల్ని వాడుకుంటున్నది మీకు తెలుసు, సంస్థకు తెలుసు. కాబట్టి మీరు యూనియన్ వాళ్ళు ముందుకు వచ్చేసి ఎట్లయినా చేసి సమ్మెకు పోతామా ఇంకా ఏం చేస్తామా అనేది చేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లాస్ట్ యూనియన్లు అన్నీ కూడా గవర్నమెంటే వాళ్ళతో ధర్నాలు చేయించేది, మీకు తెలుసో తెలియదు కానీ కేసీఆర్ చెప్తే ధర్నాలు చేసేది. మరి ఇప్పుడు ఇట్లాంటి ఈ ధర్నా కూడా అందులో భాగమా? అట్లా ఏమైనా ఉన్నారా? ఆయనలో జేఏసీగా ఏర్పడ్డాం మేము. మీ దాంట్లోనే కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీగా ఏర్పడ్డాం, యూనియన్ కాదు. యూనియన్లకు అతీతంగానే ఉన్నాము మేము. ఇంకోటి ఏంటంటే ఆకలి మంటతోనే వచ్చిన రోడ్డు మీదకి ఈ రోజు వచ్చిన వాళ్ళము ఇంకా ముందు రోజులలో దీన్ని ఉధృతం చేస్తాము. అవసరమైతే సమ్మెలకు కూడా పోతాం. దీంట్లో వెనకాడము, మా ప్రాణాలు పోయినా సరే నడి రోడ్డు మీద ఉంటాం మేము.